హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? క్రేజీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ పిండి వంటకమైన సకినాలండి. సంక్రాంతి పండుగ అయితే రానే వచ్చేస్తుంది. అందుకోసం అయితే సకినాలు చేయడం కోసం అయితే మనం బియ్యాన్ని అయితే తీసుకోవడం జరిగిందండి. తీసుకున్న బియ్యాన్ని ఒకటికి 2-3 సార్లు నీట్గా శుభ్రంగా ఇసుకరి నూట్లో ఏమన్నా లేకుండా చాటలో పోసి చెరుపుకొని శుభ్రంగా చూసుకొని ఒకటికి 2-3 సార్లు అయితే బియ్యాన్ని అయితే అలా కడిగామండి. 2-3 సార్లు కడిగి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాం అన్నమాట. అన్నీ తీయడానికి అయితే అవ్వదు కదండి. అలాగా మళ్ళీ ఒకసారి అయితే కడుగుతున్నాం అన్నమాట. అలాగా కడుక్కొని బెజ్జాలు ఉన్న పాత్రల మీద బూందు జల్లెడ అంటామండి దాన్ని. బూందు జల్లెడ అని అయితే అంటాం. దానికైతే బెజ్జాలు ఉండడం జరుగుతుంది. అలాంటి పాత్రలో వేసుకొని మనం నీట్గా కడుక్కున్న బియ్యాన్ని అయితే మరొకసారి కడుక్కుంటూ అందులో ఆరబెట్టుకోవాలన్నమాట. వాటర్ వడిసేలాగా అలాగా ఉంచుకోవాలన్నమాట. అలాగా ఉంచుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసి 1 అవర్ అలాగా నానబెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్పెషల్ వంటకం ఉంటుంది కదండి. మా సైడ్ అయితే తెలంగాణ అంటే సకినాలండి. ఒక్కొక్క సైడ్ అయితే కాజాలని, పూతరేకులని, మురుకులని, ఇంకా చాలా రకాల పిండి వంటకాలు అయితే ఉన్నాయి కదండి. అలాగా తొక్కుల లడ్డు, బూందీ లడ్డు, ఇంకా రకరకాలుగా అన్నమాట. మనం వీడియోని అయితే సకినాలే చూద్దామండి. అలాగా వేసుకొని మనమైతే 1 అవర్ అయితే తడిపోయేలాగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకున్న బియ్యాన్ని మనం పిండి గిన్నె దగ్గరికి తీసుకెళ్ళి పిండి పట్టించాలన్నమాట. అలాగా చూడండి, చాలా సమయం అయితే పడుతుంది. ఎందుకంటే ఒకటికి 2-3 సార్లు కడగాలి కదండి. ఎంత కడిగితేనే అంత మంచిది అన్నమాట. మనం కడిగిన నీళ్ళు తెల్లగా రావాలండి. బియ్యం కడిగిన నీళ్ళు అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మనం అలా పిండి పట్టించుకొని అందులో ఆరబెట్టుకున్నాం కదండి. మనం అలా ఆరబెట్టుకునేసరికి మనం నువ్వులను అయితే గాలించుకోవడం జరుగుతుందండి. అలాగా మేమైతే 1/2 కేజీ తీసుకోవడం జరిగిందండి. కొందరు ఎక్కువ పోసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు తక్కువ పోసుకునే వాళ్ళు ఉంటారు. దీనిలో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వులు, ఓమా అండి, సాల్ట్. ఈ మూడే, మరి ఎక్కువ ఏమి వేసేది ఏమి ఉండదు. నువ్వులు ఎనర్జీని ఇవ్వడానికి, ఓమ దగ్గు రాకుండా ఉండడానికి. మనం చేసుకున్న పిండి వంటల్లో కూడా ఏదో ఒకటి ఉంటుందన్నమాట. నువ్వులు అలా గాలించుకోవాలన్నమాట. 2-3 సార్లు గాలించుకుంటే అది ఇసుక, సన్నని ఇసుక అనేది పోతుంది. దుమ్ము ధూళి లాంటిది ఇలా గాలించి వేసుకోవాలన్నమాట. అలాగా నేనైతే 1/2 కేజీ తీసుకోవడం జరిగింది. ఓమ అనేది అయితే మరీ అంతగా వేయొద్దండి, తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అలాగా 10 రూపీస్, 20 రూపీస్ ప్యాకెట్స్ ఓమ ప్యాకెట్లు ఉంటాయి కదండి. అలాగ గాలించుకోవాలన్నమాట. ఎందుకంటే ఓమ అనేది చేదు కూడా వస్తుందండి. మరి కాస్త ఎక్కువ వేయద్దు, తక్కువ వేయాలన్నమాట. ఇది 1/2 కేజీ వేస్తే అది 10 రూపాయలు, 20 రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయి. కానీ 1-2 వేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం 1-2. దాన్ని కూడా అలా గాలించుకొని అలా వడకట్టుకోవాలన్నమాట. అలాగా వడకట్టుకొని అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని సాల్ట్ వేసుకోవాలన్నమాట తగినంత. అలాగా ఇసుక రేణువులు అనేటివి లేకుండా ఉంటాయన్నమాట. అలా చేసుకోవడం వలన మంచిగా ఫ్రెష్గా క్లీన్ అయిపోతుంది. మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండిలో ఫస్ట్ కలిసేటట్టుగా కలపాలండి. అందరూ ఫస్ట్ వాటర్ పోస్తారు, కానీ అలా కాదండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది. అలాగన కలిసేటట్టుగా కలుపుకొని
వాటర్ పోసి కలుపుకోవాలన్నమాట. మనకైతే సకినాలకి వాటర్ చాలా తక్కువ పడతాయండి. ఎంత పిండి తీసుకున్నా 2 లీటర్ల నీళ్ళకైతే ఎక్కువ పట్టవు. తీసుకున్న పిండిని బట్టి ఇది ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి తడిపిండి కాబట్టి వాటర్ చాలా తక్కువ పడుతుంది అన్నమాట. దీనిలో ఇంకో గమ్మత్తు ఏంటంటే వాటర్ ఎక్కువైనా కూడా పిండిని మంచి కాటన్ గుడ్డలో ఆరబెడితే మళ్ళీ ఆరిపోతుందండి. మళ్ళీ కాస్త తడి చేసుకుంటే మళ్ళీ సకినాలు పోసుకోవచ్చండి. అలాగన్నమాట. చూడండి, ఆ కాసిన నీళ్ళు అలాగా ఎక్కువైనాయి అన్నమాట. మనం పిండి మొత్తం ఒకటేసారి నానబెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి, సకినాలు వేయడానికి ఈజీ అవుతుంది. పిండి నాని బాగా వస్తాయి అన్నమాట. అలాగా చుట్టుకుంటూ పోసుకోవాలన్నమాట. చూడండి, నూనె కోసం అయితే అలాగా చెద్దర్లు కానీ కాటన్ వేసుకోవాలన్నమాట. కాటన్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎక్కువ ముడతలు లేకుండా ఉండాలన్నమాట మనం వేసుకొని పోసే క్లాత్. అలాగా వేసుకొని చూడండి చుట్లు ఎలాగా పోసుకోవాలో. మనం ఎంత తిప్పితే అంత సన్నగా వస్తుందండి. ఇట్లా కాటన్ లాంటివి వేసుకోవాలన్నమాట. చిన్నపిల్లలను కూడా అప్పుడప్పుడు ట్రై చేయనియాలండి. వాళ్ళకి ట్రై చేస్తేనే కదా వర్క్ వచ్చేది. మనం ఫస్ట్ పుట్టగానే ఇది చేయం కదండి. అలాగా పూసుకోవాలన్నమాట. అవి కాసేపు ఆరాలండి. చాలాసేపు తడి ఆరేదాకా ఉంచాలి. ఉంచిన తర్వాతనే మనం ఆయిల్లో కాల్చుకోవాలన్నమాట. ఆరేలోపు మనం స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టేసుకొని మంచిగా ఆయిల్ అయితే బాగా హీట్ చేయాలండి. మనం కాస్త కేజీల ఆయిల్ లీటర్స్ ఆయిల్ పోస్తాం కాబట్టి అది కాగడానికి అయితే చాలా టైమే పడుతుంది. 1/2 అవర్ అలాగా పడుతుంది అన్నమాట. ఆ లోపల మనం పోసి ఆరబెట్టుకోవాలి. అలా కడాయి పెట్టేసుకొని అలాగా కాల్చుకోవాలి. కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్లు వచ్చేసాయి కాబట్టి అందరు స్టవ్ల మీదనే చేసుకుంటున్నారు. అలాగన్నమాట. అల్ల ప్లేట్లో ఆయిల్ వడవడానికి అందులో పెట్టాలన్నమాట. అలాగా తీసుకోవాలి, తిరగకుండా. అలాగా ఒక్కొక్కటి తీసుకొని అందులో పెట్టుకొని ఆయిల్లో కాల్చుకోవాలన్నమాట. చూడండి, ఒక్కొక్కటి ఎలా తీసుకుంటా ఆరిందా లేదా అని చూసుకుంటూ తీసుకోవాలన్నమాట. ఆరిని వస్తాయి, తడి ఉన్నవి తీస్తే ఎరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి. ఈ సకినాలు ఏంటంటే బాగా ఆరిన కష్టమే, బాగా ఆరకపోయినా కష్టమే అన్నమాట. బాగా ఆరిన ఇరిగిపోతాయి, ఆరకపోయినా ఇరిగిపోతాయి. తడిపచ్చి అనేది ఉండాలి. ఒకదానికొకటి అంటకుండా చూసుకోవాలన్నమాట. అలాగ ప్లేట్లో ఆయిల్ పోయేదాకా ఉంచాలన్నమాట. ఉంచి కాల్చుకోవాలి. మెల్లిగా కాల్చుకొని అందులో డబ్బాలో వేసుకొని ఆరిన తర్వాత మనము అందులో వేసుకోవాలన్నమాట. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.